నందు ప్రియమైన ఈదర గ్రామస్తులకు యేసు కృపా సంఘ బిడ్డలందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు చెప్పబడిన రీతిగా విజయవాడలో సహోదరి కుమారి గారు వారి పేరు మీద ఈ రోజున ప్రత్యేకంగా స్తుతి ప్రార్థన దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈదర యేసుకృప ప్రార్థనా మందిరంలో స్తుతి ప్రార్థన పెట్టుకున్నారు. సంఘ బిడ్డలందరికీ కూడా తెలియచేసి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని ఆ కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుంటూ ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప దేవా, నీకు స్తుతులు ప్రభువా. ప్రత్యేకంగా నాయన నీ సన్నిధానంలో గడిపే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ప్రార్థన పెట్టుకున్న కుటుంబస్తుల కొరకు మేము ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన మా ద్వారా మీరు చేపించండి నాయన. పాటలు పాడుచుండగా మంచి స్వరములు దయచేయండి. పాటల ద్వారా మహిమ తెచ్చుకోనండి. మంచి వాక్యాన్ని మాకు వినిపింప చేయండి. రావాల్సిన మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు త్వరపెట్టి తీసుకురండి అయ్యా. కుమారి చెల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ప్రార్థన ద్వారా ఆ కుటుంబానికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించండి. మీ మహిమార్థంగాను వచ్చిన బిడ్డలకు దీవెనకరంగాను అలాగే ప్రార్థన పెట్టుకున్న కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఈరోజు ప్రార్థన జరిగించమని యేసు నామములో ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి. నీవుగాక నాకిలలో ఎవరూ లేరయ్యా, జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా. నీవుగాక నాకిలలో ఎవరూ లేరయ్యా, జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్నాధారము, నాకున్నాధారము నీవే. నాకున్నాధారము, నాకున్నాధారము నీవుగాక నాకిలలో ఎవరూ లేరయ్యా, జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా. అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా. అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్నా, మార్గము తెలియక నీ వైపే చూస్తున్నా. మార్గము నీవే, వెలుగు నీవే, మార్గము నీవే, వెలుగు నీవే. నేనున్నానని అన్నావు, మార్గము నాకు చూపావు. నేనున్నానని అన్నావు, మార్గము నాకు చూపావు. నీవే వెలుగైన నా మార్గము, వెలుగైన నా మార్గము నీవుగాక నాకిలలో ఎవరూ లేరయ్యా, జీవిత యాత్రల ఒంటరినై సాగి వెళుతున్నా. నమ్మిన వారు నన్ను విడిచి వెళ్ళారు, నన్ను వారు ఒకరైనా లేరు. నమ్మిన వారు నన్ను విడిచి వెళ్ళారు, నన్ను వారు ఒకరైనా లేరు. స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే,
యేసయ్యా, నిత్యము నాతో ఉన్నావు, నన్ను వీడని బంధము యేసయ్యా నీవే. నాకున్న అతిశయము, నాకున్న అతిశయము, నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. ఆదరణ నీవై, ఓదార్పు నీవై, ఆదరణ నీవై, ఓదార్పు నీవై. నా ఎదుటే నువ్వు నిలిచావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నా ఎదుటే నువ్వు నిలిచావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నీవే నాకున్న నిరీక్షణ, నాకున్న నిరీక్షణ. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము, నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్నా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఊటము వేషితివే నీ రూపము చూడనాలో, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. ఊటము వేషితివే నీ రూపము చూడనాలో, యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. జయ
గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధన. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివసమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివసమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీతి సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఆనందంగా ఉన్నవాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు, ఇంకా మాకు ఉజ్జీవంగానే ఉంది నాయన అన్నవాళ్ళు, చలి అన్నవాళ్ళు, పుడుతుంది, అందరికీ చలి పడుతుంది. నేను కూడా సమయానికి ముగిచ్చేస్తా. మీరందరూ నాకంటే బిజీ షెడ్యూల్, ఎందుకంటే పెళ్ళయి పిల్లలుండి భార్య భర్తలు ఉన్నవాళ్ళు, మేమంటే ఏకాకులం. సరే, మంచి మాట చెప్తాను. సాక్ష్యం విన్నాం కదా, ఏంటంటే అక్కకు 3 సంవత్సరాలు గర్భఫలం అనేది లేదు. 3 సంవత్సరాల వరకు గర్భఫలం లేకపోతే నిందలు, అవమానాలు, లేకపోతే ఆ మనసులో కూడా ఎలా ఉండిద్దంటే నాకే ఎందుకు ఇలా వచ్చింది
నేనేం పాపం చేశాను, ఇట్లా కృంగిపోతూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే, స్త్రీ ఎవరు? బలహీనమైన వాళ్ళు ప్రతి విషయానికి ఎలా ఉంటారంటే కృంగిపోతూ ఉంటారు. చిన్నదానికి కృంగిపోతారు, పెద్ద విషయానికి కృంగిపోతారు. కానీ నిలబడగలిగిన వాళ్ళు కూడా వాళ్ళే, ఎముకంట వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. అయితే ఏది ఏమైనా దేవుడు ఆ యొక్క పట్ల చేసిన కార్యం చాలా గొప్పది. హల్లెలూయా చెప్దామా? గొప్ప కార్యము అనగా లేక గొప్ప మేలు, గొప్ప అద్భుతము, ఇలా మాట్లాడుకోవచ్చు. అయితే కార్యం ఆవిడ పట్లే దేవుడు చేశాడా? మన పట్ల కూడా చాలా మేలులు దేవుడు చేస్తూనే ఉన్నాడు. అయితే దాన్ని గమనించుకోలేక ఈరోజు చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. అయితే నేను ఒక 3 మాటలు చెప్పి మీకు దేవుని యొక్క మేలులు ఎలా ఉంటాయో పరిచయం చేస్తాను. అయితే ముందుగా బైబిల్ గ్రంథం తీయండి. కీర్తనలు అతి పెద్ద అధ్యాయమైన 119వ అధ్యాయం. త్వరగా 119వ అధ్యాయం 68వ చరణం. 119వ అధ్యాయము. నీవు దయాళుడివై, చాలమ్మా. ఏం చేస్తున్నాడంట? భూమి మీద దయగలిగిన వాడు ఏ మనుషుడన్నా ఉన్నాడా? సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. దయాళుడు అన్నవాడు ఏ మనుషుడన్నా ఉంటాడా? మీరు అనుకుంటారు ఆయా సందర్భాల్లో మాకు సహాయం చేసినాడు, ఆయన చాలా దయగలిగినాడమ్మా, నా పట్ల నా ముఖం చూడటమే కొప్పిచ్చేశాడు. ఏమిచ్చాడు? నీ బొందేం కాదు. దేవుడు దయ చూపిస్తే ఆ మనుషునికి ఒక దర్శనం ద్వారానో, గద్దింపు ద్వారానో, నీకు జరిగిన కార్యం ద్వారానో దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి పట్ల దయను చూపిస్తాడు. మన దేవుడు ఏమంటున్నాడంటే, మేలు చేయుటకు ఆయన దయాళుడై ఉన్నాడంట. మేలు చేయడానికి ఆయన దయ కలిగిన వాడు, దయ చూపేవాడు. మేలు పొందుకోవడానికి మరి మనం అర్హత కలిగిన వారమా, అర్హత లేని వారమా సరి చూసుకోవాలి. మేలు పొందుకున్నాము అని అంటే మనకు అర్హత ఉండాలి. 10వ తరగతి ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నువ్వు చాలా బాగా కష్టపడి చదవాలి. కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి నువ్వు పాస్ అయిన తర్వాత ఏం చెప్తావో తెలుసా? నేను ఎంత కష్టపడి చదివానో నాకు తెలుసు. టీచర్లు చెప్పిన ప్రతి మాట, టీచర్లు చెప్పిన ప్రతి ఒక్క పాఠం నేను కష్టపడి చదువుకొని నేర్చుకొని ఏం చేశాను తెలుసా? కాము కూర్చోలా, ఎగ్జామ్ పేపర్ మీద రాశాను. నీ జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులు చాలా ఉన్నాయి. ప్రారంభం నుంచి జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అప్పు సమస్యలు ఉన్నా, ఒక విధంగా చెప్పుకోవాలంటే కరోనాలో చనిపోయిన వారు ఎంతోమంది. అది మేలు కాదా? దీన్ని మర్చిపోయి చిన్న చిన్న విషయాలు కృంగిపోతూ ఉంటాం. అయితే ఈ కృంగుబాటుకు లేకపోతే కృంగుదలకు గల కారణం ఏంటంటే, మేలు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు అని మర్చిపోవడమే. ఆయన ఎలా ఉన్నాడంట? దయాళుడై మేలు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. 3 మాటలు నేను ఫాస్ట్గా చూపిస్తాను రెఫరెన్స్లు. కీర్తన 31:19. ఆయన మేలు చేయడానికి మన దగ్గర ఏముండాలి? మనలో ఏముండాలి? కీర్తనలు 31వ అధ్యాయం. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇదే మేలు? ఫుట్నోట్లో రాసుకోండి, గొప్ప మేలు. నీవు దాచి ఉంచిన మేలు. ఆయన మేలు దాచి ఉంచాడంట. కొద్ది సమయానికి, కొద్ది గడియకి, కొన్ని సంవత్సరాలకి, లేక నీ జీవితంలో భూమి మీద బ్రతికినన్ని దినములు నేను మేలు చూడలేదు అని నీవు అనుకుని ఉండొచ్చు. కానీ చాలామంది ఎలా ఉంటారనంటే, ఒక చిన్న స్టోరీ చెప్తా. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు బీదలాజరు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అష్టైశ్వర్యాలు, పెద్ద డాబా, తాగకూడని నీళ్లు. ఎలా అంటే ఈ మధ్య మినరల్ వాటర్ మనం 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతున్నాం. వాళ్ళు తాగే నీళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసా?
రాజులకు సపరేట్గా ఉంటాయి, ధనవంతులకు సపరేట్గా ఉంటాయి. భోగభాగ్యాలు సుఖభోగ్యాలు కలిగిన వాళ్ళకి చాలా సిద్ధపాటు కలిగిన ఆహారమే కానీ పానీయమే కానీ వాళ్ళు ఎటు వెళ్ళాలన్న వాహనాలే కానీ పనివారే కానీ ఎలా ఉంటారు తెలుసా? చాలా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఇంత ధనవంతుడిగా ఉన్న ఆయన ఎక్కడున్నాడు తెలుసా? చివరాఖరికి నరకంలో కాలుతూ ఒక చుక్క నీరు కావాలంట, ఒక చుక్క నీరు. మనలాగా కుళాయిలో నీళ్లు తాగల, కొట్టుడు పంపుల్లో నీళ్లు తాగల. ఏమంటారు తెలుసా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఇలా చేసిన ఆయన ఎక్కడో ఉన్నాడు. అయితే బీదలాజరుగా ఉంటున్న ఆయన ఆ బల్ల దగ్గరే ఉన్న రొట్టె ముక్కలు పడితే, ఆహారం పడితే తిని బ్రతికిన వ్యక్తి. నీతి న్యాయంగా తన బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటూ కురుపులకు పట్టినా, కుక్కలు వచ్చి నాకినా, లేకపోతే ఆ మట్టిలో తిరుగుతూ ఉన్నా చనిపోయే టైంకి ఎలా ఉన్నాడు తెలుసా? నీతి న్యాయం కలిగిన వాడిగా, పరిశుద్ధుడిగా దేవుని ఎదుట కనబడుతూ ఉన్నాడు. మనుషుల ఎదుట ఎలా ఉన్నాడు? వీడు నీచుడు, వీడు దుర్మార్గుడు, వీడు దేనికి పనికిరానివాడు, లేకపోతే వీడు ముఖం చూస్తేనే దరిద్రం, ఇలాంటి మాటలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు భయభక్తులు కలిగి జీవిస్తే నేను దాచి ఉంచిన మేలు మీ ఎడల చూపుతాను. దాచి ఉంచిన మేలు. ఈరోజు మేలుల కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తే ఏం చేయాల్సిన అవసరంలా. ఎగిరెగిరి గంటలు కొట్టాల్సిన అవసరంలా, గుంజీళ్ళు పెట్టాల్సిన అవసరంలా, మోకాళ్ళ మీద ఎక్కాల్సిన అవసరంలా, దిగాల్సిన అవసరంలా, కొబ్బరికాయలు బద్దలు కొట్టాల్సిన అవసరంలా, ఆహార నిశలు రాత్రి పగలు తిరగాల్సిన అవసరంలా. భయభక్తి కలిగి జీవించాలి, అదొక్కటే. దాని దగ్గరే ఉంది. ఏ మేలుంది? గొప్ప మేలుంది. రెండవ మాట, యెహెజ్కేలు గ్రంథం. గొప్ప మేలు పొందుకున్నాం, దానికంటే గొప్ప మేలు ఉందేమో చూద్దాం. 36:11 గొప్ప మేలు పొందుకున్న భక్తులారా, భయభక్తులు కలిగి జీవించిన భక్తులారా, యెహెజ్కేలు గ్రంథం 36:11 ఏముందో చూద్దాం. చివరికి వచ్చేసేయండి అమ్మా. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేస్తాను. ఇదే మేలు? అధికమైన మేలు, గొప్ప మేలు. ఏం చేశాడు? దాచి ఉంచాడు. మునుపటి కంటే, మీరు ఆల్రెడీ గొప్ప మేలు పొందుకున్నారయ్యా, మీరు ఆల్రెడీ అనుభవించేస్తున్నారు. దాని తర్వాత మీకు ఇంకొక మేలు కావాలి. మనం మనుషులం కదా. ఎలా ఉండదంటే, ఈరోజు ఒక చీర కడితే ఇంకొకటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అంటారు. దాన్నే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అంటారు. బాగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చిన్నప్పుడు ఆశా చాక్లెట్ ఉండేది మనకి, న్యూట్రిన్ చాక్లెట్ అంటారు. దాని తర్వాత హ్యాపీ బర్త్డే అన్నారు. దాని తర్వాత మ్యాంగో వచ్చింది. ఈరోజు మిల్క్. ఏ మిల్క్? డైరీ మిల్క్. ఎక్కడికి వెళ్ళింది మన రేంజ్? ₹10 చాక్లెట్ కాడ నుంచి ₹500 చాక్లెట్ వరకు వెళ్ళింది. దీన్ని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అంటారు. దేవుడు కూడా అలాగే, మీరు మనుషులరా బాబు, నాకు తెలుసు మీరు ఎంతవరకు ఏం కోరుకుంటారంటే ఆశీర్వాదాలు కావాలి అనుకుంటారు. ఎందుకు? ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఏం తిన్నారు ఇశ్రాయేలీయుల ప్రజలు? ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుభవించారు ఇశ్రాయేలీయుల ప్రజలు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఏమనుభవించారు? అయితే అక్కడ నుంచి 10 అద్భుతాలు దేవుడు చేసి మోషే ద్వారా బయటకు తీసుకొస్తూ ఉన్న మార్గంలో ఏమంటారు తెలుసా? మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చావా? మాకు అక్కడ సమాధులు లేవా? అక్కడ బానిసత్వంలో బ్రతికినంత కాలమే చాలా బాగుందంట వాళ్ళకి. ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే, అనుభవించినంతకాలం యేసయ్యా, యెహోవా, నా తండ్రి, నా దేవా అంటారు. చెరలోకి ఎప్పుడన్నా అప్పగించాడు అని అనుకో, ఆ కొద్ది కాలం కష్టపడిన తర్వాత, అవును మనం తిన్నదంతా అరిగిపోయినట్టుంది, మన కండలు కరిగిపోయినట్టుంది, మళ్ళీ మనకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. వీళ్ళు కూడా అంతే. గొప్ప మేలు చేసుకున్న తర్వాత, గొప్ప మేలు పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. అదే చెప్పా కదా, చిన్నదాని నుంచి పెద్దదానికి. ఇప్పుడు కొంతమంది గర్భఫలం పొందుకున్న తర్వాత, గర్భఫలం కావాలని సేవకుల్ని, ప్రభువా సేవకులకి ఇలా చెప్దాం అనుకుంటున్నాను ఆయన, దేవుడిని అడుగుతారు డైరెక్ట్గా. చెప్పమ్మన్నాడు అనుకో, ఈయన ఏం చేస్తాడంటే కడుపులో కాళ్ళు పెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఏమాత్రం ఇంటి దగ్గర తిని పడుకుంటుంది. అయితే దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత
ఆమె కోరినట్టుగా మగపిల్లడు ఆడపిల్ల కోరుకుంటే వాళ్ళల్లో ఎవరినన్నా ఇచ్చిన తర్వాత ఇక మందిరానికి రారు. సేవకుడు గుర్తున్నాడు. ఇక ఏం మేలు పొందుకున్నారు వీళ్ళు? అధికమైన మేలు. గర్భఫలం గొప్ప మేలు దాచి ఉంచాడు, ఆయన ఇచ్చాడు. బిడ్డలు పుట్టిన తర్వాత ఏం మేలు? అధికమైన మేలు. ఇక దేవుడితో మాకు పని ఏంటి? రారు. సేవకుడు లేడు, గేవకుడు లేడు, మందిరం లేదు, ఏమి లేదు. ఇక ప్రార్థనకు రారు, పరిచర్య చేయరు, బిడ్డలే వీళ్ళకే. దేవుడు కూడా బాగా అసలు లేక పుట్టాడు అని చెప్పి ఇస్సాకుని అబ్రహాం ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాడు. యేసయ్య ఏం చేస్తాడంటే, నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని అంటే వెనుతిరిగి చూశాడా? వెనుతిరిగి చూడలా. మరి అక్కడ దేవుడు అడిగాడు కదా, తీసేసుకోవచ్చుగా. ఆయన అక్కడ ఏం చేశాడంటే పరీక్షించాడు, వీడిని విశ్వాసంలో ఎలా ఉన్నాడు అని చెప్పి పరీక్షించాడు. మనకు కూడా కొన్ని పరీక్షలు వస్తాయి విశ్వాస జీవితంలో. ఈ లోకంలో కొనసాగుతూ ఉండగా కొన్ని పరీక్షలు వచ్చినను అధికమైన మేలు మనకి కలగాలి అని అంటే మునుపటి మేలును మర్చిపోక ఈ మేలు కోసం మనం వేచి ఉండాలి. మేలు లేదు నా జీవితానికి అనుకుంటున్న పరిస్థితుల్లో విలాప వాక్యాలు 3వ అధ్యాయం 17వ వచనం. చాలమ్మా. నాకు నెమ్మది లేదయా, నాకు సుఖము లేదయా. బయటకు వెళ్తే నిందలు, బయటకు వెళ్తే అవమానాలు, ఇంట్లో ఉంటే నిట్టూర్పు. దేవుడు నాకు నెమ్మదిని దూరం చేసేసాడు. మేలు ఎలాంటిదో కూడా నేను మర్చిపోయాను. ఏ మేలు చేశాడు దేవుడు నాకు? ఏ కార్యం నా పట్ల చేశాడు దేవుడు? ఆత్మీయ జీవితంలో నేను నానాటికి ప్రార్థనా జీవితంలో నానాటికి నేను వృద్ధి పొందుతూ ఉండగానే నాకు నెమ్మది దూరం చేసేసాడు. విలాప వాక్యాల్లో ఆ మాట చాలా బాగుంటుంది. నెమ్మది లేదు, దూరం చేసేసాడు. మేలు ఎట్లాంటిదో కూడా నేను మర్చిపోయాను అని అంటే దేవుని పట్ల నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో అర్థమైపోతుంది. చాలామంది ఎలా ఉంటారనంటే మేలు పొందుకున్నా మర్చిపోతారు. ఈ మాట చాలా బాగుంటుంది. అధ్యాయం అంతా చదివితే భలే ఉండిద్ది. అసలు మేలు ఎలాంటిదో కూడా మర్చిపోయాను అని అంటే బ్రతికించిన దేవుడు, నడిపించే దేవుడు నిన్ను ఎలా ఉంచాలో ఆయనకి తెలీదా? పేతురుతో ఒక మాట అంటాడు, నిన్ను మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తాను. అయితే నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు. యేసయ్య చనిపోయిన వెంటనే మళ్ళీ నేనేం చేశాడు తెలుసా? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. యేసయ్య ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆ దోణిని విడిచిపెట్టు, ఆ వలలను విడిచిపెట్టు, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నా పాయింట్లో మీరు ఉండాలి, సబ్జెక్టులు ఉంటేనే అర్థమైంది. మేలు కలుగుతుంది అన్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోయాడు. మరలా పాపపు స్థితికి, లోకపు స్థితికి వెళ్ళిపోయి దిగజారిపోయిన స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ యోహాను సువార్త 21 అధ్యాయాలు అంటాడు, తీయొద్దెవరు 21 అధ్యాయాలు అంటాడు, నీ పొట్ట, నీ కడుపు, నీ పోషణ నేను చూడన్నా పేతురు ఇలా మాట్లాడతాడు. ఎలా అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా, ఎందుకురా 3 సార్లు చెప్తున్నావు అంటే అక్కడ జరిగిన స్టోరీ కూడా అదే. 3 సార్లు యేసయ్యను ఎవరో తెలీదని ముమ్మారని చెప్పాలా మీకు? ముమ్మారంటే 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలీదు. మొదటిసారి చిన్న పిల్లతో చెప్తాడు, తర్వాత అక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి అడిగితే యేసయ్య ఎవరో నాకు తెలియదని పారిపోతాడు. అదే సందర్భాన్ని దేవుడు గుర్తు చేసి అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు సీమోను? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే 2 సార్లు అవును ప్రభువా, నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అని అంటాడు. 3వ సారి ఏం చేస్తాడు తెలుసా? వ్యసన పడతాడు. వ్యసనం అంటే ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలయా, నీకు తెలీదా అన్నట్లు. ఇలా వ్యసన పడిన వ్యక్తి మేలులు అంతకుముందు పొందుకున్నాడా లేదా? 153 గొప్ప చేపలు పట్టాడు యేసయ్య కుడివైపున వల వేయమంటే. వలలు లాగలేకపోయిరి, వాళ్ళ దోణెలు నిండిపోయి వలలు లాగలేకపోయిరి అని ఉంటుంది. అంతకుముందు రాత్రి అంతా
రాత్రంతా ప్రయాసపడతారు. ఇప్పుడు కూడా మనోళ్ళు చాలామంది ఏం చేస్తారంటే రాత్రంతా శ్రమపడిన, పగలంతా శ్రమపడిన, మన రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని ఆవిరి చేసుకొని బిడ్డల కోసం మనం ఏం చేస్తామంటే కొంత ధనాన్ని, కొంత వ్యయాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం. చివరాఖరికి మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు ప్రభువు మమ్మల్ని నిలబెట్టాడు, పోషించాడు అన్నది గుర్తున్నది. దాచిన మేలు, దేవుడు అత్యధికమైన మేలు, దేవుడు మీకు నెమ్మదికరమైన జీవితాన్ని ఇస్తే మేలు ఎట్లాంటిదో మేము మర్చిపోయాం. ఏం పొందుకుంటారు మేలు? భయభక్తి ఉన్నప్పుడు గొప్ప మేలు పొందేసుకున్నాం. గర్భఫలమైనా కావచ్చు, భూఫలమైనా కావచ్చు, పాడి పంటలే కావచ్చు, ఆరోగ్య విషయమే కావచ్చు, అప్పు సమస్యలే కావచ్చు, ప్రతిదీ దేవుడు తీర్చుకుంటూ వచ్చాడు. గొప్ప ఫలం, గొప్ప మేలు పొందుకున్న తర్వాత అత్యధికమైన మేలు కోసం గొప్ప మేలుని గుర్తు చేసుకుని ఏం చేశాడు మాకు? మునుపటి మేలు కంటే మాకు అత్యధికమైన మేలు మాకు దయచేయి, అత్యధికమైన మేలు మాకు దయచేయి. పొందుకున్నారు. పొందుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసేసరికి ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా సనుగుతూ గొనుగుతూ రఫడీం అనే ప్రాంతానికి వచ్చేసేసరికి వాళ్ళకి నీళ్లు లేనందున వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాకు తాగడానికి నీళ్లు లేవు, ఈ ప్రాంతానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ప్రతి విషయంలో దైవజనుడి మీద సనుగు, తినడానికి ఆహారం విషయం సనుగు, తాగే నీళ్ళ విషయంలో సనుగు, ఆహార విషయంలో, తినే నీళ్ళ విషయంలో, భోజనం విషయంలో, ఆ మాంసం విషయంలో, ఇంకా దేనిలో, నీళ్ళ విషయం, ఆ నీళ్లు కూడా చేదుకున్నాయని సనుగు. వెనక మళ్ళీ ఫరో సైన్యం వస్తుంది, ఎర్ర సముద్రం ముందున్నది. వీళ్ళు వాళ్ళ విషయం గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం అంటే, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే దీపస్తంభం, అగ్నిస్తంభం, మేఘస్తంభం, ఈ లైట్ లేకపోతే నా మొహం కనపడదు. ఇప్పుడు లక్షల మంది కాల్బలానికి దేవుడు ఎలా ఉన్నాడంట? అగ్ని స్తంభంలాగా ఉన్నాడంట. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎందుకయ్యా మోషే గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంత ఇబ్బందులు పాలు చేస్తున్నామని ఒక్కడ మీద సనుగుతున్నారండి. మేలు మర్చిపోయి ఐగుప్తులు చేసిన కార్యాలు కళ్ళారా చూసిన వ్యక్తులు, అరణ్యంలో కళ్ళారా చూసిన వ్యక్తులు, చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు మార్చిపోలేదనంటే మీరు ఉతుక్కున్నారని డైలాగులు వేయొచ్చేమో కానీ చెప్పులు అరిగిపోలేదంట. ఈరోజు మనం 2 నెలలు చెప్పులు అరిగిపోతే కింద రాజా కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వస్త్రాలు పాతకిల్లలేదు. పెరుగుతూ ఉండగా చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, వాళ్ళ వస్త్రాలు ఏంటి, వాళ్ళు తినే ఆహారం, ముక్కుల్లో నుంచి వచ్చినప్పుడు ఒక మాంసం ముక్క మీద పడినా వస్త్రం ఏమైద్ది? మరకబడిద్ది. మరకకి సర్ఫ్ ఎక్సెల్, మరి వాళ్ళకే దేవుడే ఈ మేలు ఏముందనంటే మర్చిపోయి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు విలాపవాక్యాల్లో? నెమ్మది నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు. నెమ్మది దూరం అయిపోయింది. దేనివల్ల నెమ్మది దూరం అయింది? మేలు మరిచిన వారైరు వీళ్ళు. మేలు మరిచిపోతే నీకు నెమ్మది దూరం అయిపోద్ది, సుఖం దూరం అయిపోద్ది. చాలామంది అంటారు వాడే దిగిపోయాడు, వీడే దిగిపోయాడు, నేను మాత్రం ఎవరిని చూడాలి? నువ్వు విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. ఒకవేళ విశ్వాసం అవ్వచ్చు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. నేను సీనియర్ మోస్ట్ 16 సంవత్సరాల నుంచి విశ్వాసిని, 20 సంవత్సరాల నుంచి విశ్వాసిని. నేను ఆశీర్వదించబడలేదు. నిన్న కాక మొన్న వచ్చి బాప్తీసం తీసుకొని ఈరోజు ఆమె డాబా కట్టింది, ఫ్రిడ్జ్ తెచ్చింది అని అంటే నీకు కావాల్సిన వాళ్ళ ఆశీర్వాదం కాదు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉందంట? దాచి ఉంచిన మేలు, అదెంతో గొప్పది. కుమారక్క పట్ల కూడా దేవుడు అదే కార్యం చేశాడు. నాకు తెలిసి 2 సార్లు వచ్చాను అనుకుంటా 7 వారాల ప్రార్థనలో. ఆ యొక్క చాలా ఆత్మీయంగా చాలా బలంగా ఉంటుంది. అక్క వెళ్ళినా కానీ ఎంత వినయంగా ఉండిద్దంటే మమ్మల్ని ఖాళీ కడుపుతో పంపించే వ్యక్తి కాదు. ఖచ్చితంగా మేము చిన్నవాళ్ళమైనా మమ్మల్ని కూడా గౌరవించింది ఆ అక్క చాలా బాగా. వాళ్ళకి జరిగిన సన్నివేశం ఏంటంటే 7 వారాల ప్రార్థన ఒకసారి అయిపోయింది అనుకుంటా. వాళ్ళ భర్త కార్ డ్రైవింగ్కి వెళ్తూ బండి వేసుకొని వెళ్తుంటే కింద పడిపోయాడు, దెబ్బలు తగిలినాయి. దీనికన్నా ముందు జరిగిన సన్నివేశం వాళ్ళ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. 6 గంటలు చేశారు ఆ ఆపరేషను. ఏమో ప్రెగ్నెంట్గా ఉంది, తండ్రి ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్. అంటే మరణ పడకలవి. ఆపరేషన్ అంటే ఎవడు చెప్పలేడు.
తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఎలా ప్రార్థన చేసి వచ్చాము తెలుసా? నాకుగా నేను చెప్తున్నా, నేను ఒక్కొక్కసారి బయటికి ఏడవలేను, కానీ ఏడుపు వస్తే మళ్ళీ ఆపుకోలేను. నాకున్న బుద్ధి అది. బయటికి నేను త్వరగా ఏడవలేను, ఏడుపు వస్తే ఆపుకోలేను. ఆ అక్క పట్ల వాళ్ళ నాన్నగారి కోసం మేము ప్రార్థన చేసాం. ప్రభు కార్యం చేయాలి, వీళ్ళు ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి ప్రభు అని మేము ప్రార్థన చేసి వచ్చాం. వాళ్ళ పట్ల దేవుడు దాచి ఉంచిన మేలు ఎలాంటిదో తెలుసా? గర్భంతో ఉన్న వారికి ఎక్కువ మైండ్ టెన్షన్ అసలు ఉండకూడదు. వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు ఉండాలంటే లిమిట్లెస్గా ఉండాలి. చాలామంది ఏమంటారంటే పిల్లల బొమ్మలు పెట్టుకోము చుట్టూ, వీళ్ళని చూస్తే నీకు 12 బిడ్డ పుడతాడు, ఇట్లా చెప్తూ ఉంటారు. హాస్పిటల్లో కూడా మీరు చూడండి, ఆపరేషన్ థియేటర్ ముందైనా వెనకైనా పిల్లల బొమ్మలు, తల్లి శిశువుని ఎత్తుకున్న బొమ్మలు ఇవే ఉంటాయి. ఎందుకు? ఆనందంగా లోపలికి వెళ్ళాలి. మనసులో టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. ఎంత భయంకరమైన బాధ అనుభవించేదో వాళ్ళైనా, కానీ ఆ ఫోటోల పట్ల, లేకపోతే ఆ యొక్క దృశ్యాల పట్ల, లేకపోతే వీళ్ళ ఊహల్లో ఉన్న ఆలోచనల పట్ల వీళ్ళు ఎలా ఉంటారంటే నెమ్మదిగా ఉంటారు. అయితే నాకు తెలిసి ఆ ఎక్కకి అసలు నెమ్మదే లేదు. తండ్రికి బాగాలేదు, తల్లికి కూడా, అత్తగారికి కూడా బాగోదు, నడుము నొప్పి ఏదో అన్నారు. ఈవిడే పని చేసుకోలేదు పాపం, ప్రెగ్నెంట్గా ఉన్న ఆవిడ. తర్వాత భర్త ఒకసారి కింద పడిపోయాడు, ఆయన డ్యూటీకి వెళ్తేనే వీళ్ళకి పోషణ. అలాంటి వ్యక్తి ఎలా ఉందో తెలుసా? 14 వారాలు ప్రార్థన పెట్టించుకుందని సేవకుడు చెప్తా ఉన్నాడు. చేసిన మేలులు మనం ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. కీర్తనలో ఉంటుంది, 109, 105 అధ్యాయంలో ఉంటుంది, దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతాపూర్వకంగా మీరు జనుల ఎదుట ప్రచారం చేయండి. దేవుడు అంత మేలు దాచి ఉంచి చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇంకా 2-3 నెలల్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు కనుక ఆవిడ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆమె పట్ల చేసిన కార్యం, దేవుడు ఆమె పట్ల చేసిన మేలు మన పట్ల చేస్తాడు. ఆమెకి గర్భఫలం ఇచ్చిన దేవుడు మన పట్ల దాచి ఉంచిన మేలు మనకు దయచేయును గాక. ఆమేన్.